లో భార్గవ్ మీద ఆరోపణలు అవాస్తవమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీమ్ స్పేస్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదని చెప్పారు. అకౌంట్ లేని కంపెనీ ద్వారా లావాదేవీలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. మధ్యలో ఎందుకంటే దానికి అధికారిక హోదా ఉంది కాబట్టి దాని ముందు ఆ పేరు చెప్పేసి వీళ్ళు అనుకున్నవన్నీ దాంట్లో రాశారు. ఈరోజు యూట్యూబ్లో కూడా వస్తున్నాయట తిమింగలం అని, షార్క్ అని, పెద్ద పెద్దవన్నీ పేర్లతో. దానికోసం అని చెప్పి దాని గురించి చిన్న క్లారిఫికేషన్ ఇద్దామనేది ముందు అనుకున్నాం. ఈరోజు ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసిన భీమ్ ఏదో కంపెనీ అన్నారో ఆ కంపెనీకి అసలు అకౌంట్ అనేది లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, బ్యాంక్ అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ లేదు. దట్ వాజ్ అన్ ఇంటెన్షన్. యాక్టివిటీ ఏదైనా చేయాలనుకొని కంపెనీ ఫామ్ చేశారు తప్ప ఎలాంటి యాక్టివిటీ లేదు. యాక్టివిటీ లేని దాంట్లో ఈనాడులో రాసిన దాని ప్రకారం లిక్కర్ దీనికి సంబంధించిన అమౌంట్స్ అన్నీ కూడా దీని ద్వారా రూట్ త్రూ చేసినట్టు నిర్ధారించుకున్నారు ప్రాథమికంగా అని రాశారు. నేను చదివినంత వరకు అకౌంట్ లేని దాని ద్వారా కంపెనీ ద్వారా ఎట్లా లిక్కర్ స్కామ్ అనబడే వీళ్ళంటున్న స్కామ్ అంటూ ఉంటే దాంట్లో నుంచి ఎటు రూట్ త్రూ చేస్తారనేది అది సింపుల్ లాజిక్. అది ఆ మాత్రం కూడా వాళ్ళు అసెప్ట్ చేసుకుని రాసేముందని వీడు అనుకోలే. అంతవరకు ఎవరైతే వాళ్ళు అధికారులుగా చెప్పుకునేవారు, ప్రభుత్వ అధికారులు, వాళ్ళైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు ఈ క్వశ్చన్ వెరిఫై చేసుకోకుండా ఇచ్చారా అది తెలియట్లా. ముందు ఇంత బురద వేసేస్తే ఆ తర్వాత వాళ్ళు